కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు చింతా రుక్మాంగదరావు గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. అయితే ఒకప్పటి కాలంలో పోలిస్తే కొన్ని లిమిటెడ్గా మాత్రమే వృత్తులు ఉండేవి. కుల వృత్తులు అని చెప్పి ఒక్కొక్క కులానికి ఒక్కొక్క వృత్తి అని చెప్పి పరిమితమై ఉండేవి. అంతేగాని కొత్త వృత్తులు, కొత్త విధానాలు అసలు పోయేవాళ్ళము. అప్పటి వాళ్ళు ఇప్పుడు ఒకవేళ ఉన్నా ఏమో అమ్మ మా కాలంలో ఇవన్నీ లేవు అని అంటుంటారు. రకరకాలుగా అసలు తెల్లారింది అని అంటే ఏదో ఒక కొత్తగా ఏదో ఒకటి వింటూనే ఉంటాం. అది వృత్తే కానీ మాటే కానీ ఏదో ఒక రకంగా కొత్త బిజినెస్లని వింటూ ఉంటాం. నిజంగా ఇప్పుడు ఈ వచ్చే కొత్త వృత్తులకి, గత జన్మకి, ఇప్పుడు మనం చేస్తున్న ఈ వృత్తికి, ఆ జన్మలో మనం చేసే విధానానికి ఏమైనా సంబంధం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది, తన సందేహం ఏమి లేదు. మనం ఎలా బతకాలి, ఎక్కడ పుట్టాలి, ఏం చేసి బతకాలి అనేది దాన్నే తలరాత అంటారు. ఆ తలరాత ప్రకారమే జరుగుతుంది. ఎంతకాలం ఇక్కడ ఉంటాము అనేది కూడా అది ఎక్స్పైరీ డేట్, అంటే ఆయుష్ అంటారు. కాబట్టి ఈ వృత్తులు ఎలా గత జన్మలో నిర్ణయించబడతాయంటే, ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, చిన్న పాప అనర్గళంగా సంగీతంలో పండితురాల్లాగా పల్లిస్తూ ఉంటుంది. అవును అవును, వితౌట్ ట్రైనింగ్. ఆ వయసులో బొమ్మలతో ఆడుకోవాల్సిన వయసులో ఒక చిన్న పిల్లవాడు మ్యాథమెటిక్స్లో సొల్యూషన్స్ అన్ని సాల్వ్ చేసేస్తూ ఉంటాడు. ఆ వయసులో అతను బిస్కెట్లో చాక్లెట్ కోసం మారం చేయాల్సిన వయసులో. ఒక చిన్న అబ్బాయి కనిపించిన ఇంట్లో పాత్రలన్నింటిని ఎత్తుకుని అతను మ్యూజిక్ కొడుతూ ఉంటాడు, కనిపించింది అన్నది ఎత్తి ఏదో ఒక క్రియేటివిటీ చూపిస్తూ ఉంటాడు. అందుకు చూసిన వాళ్ళు ఏమంటారంటే, గత జన్మలో ఇతను ఒక మ్యూజిక్ డైరెక్టర్, గత జన్మలో ఈ అమ్మాయి ఒక విద్వాంసురాలు, అందుకే అటువంటి శ్లోకాలు అని చెప్పగలుగుతుంది. గత జన్మలో ఒక అబ్బాయి మంచి డ్యాన్స్ చేస్తాం, డ్యాన్స్ పోటీలు చూస్తుంటాం, చిన్నపిల్లలు వచ్చి చాలా సీరియస్గా నాకు తెలియని విద్య ఇది అనే విధంగా ఫేస్ రీడింగ్ అంతా కూడా పెట్టి హై మెచ్యూర్డ్గా డ్యాన్స్లు వేస్తుంటారు. గత జన్మలో వాళ్ళు చక్కగా మంచి డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటారు, నా జీవిత లక్ష్యం ఇదే అనేసి. ఇక్కడ బాడీ తీసుకోగానే ఆ సంస్కారము లేదా ఎనర్జీ అది అట్లే కంటిన్యూ అవుతుంది. ట్రైనింగ్స్ అంతా గత జన్మలో అయిపోయినాయి, ఇంకా దానికి కొత్తగా ట్రైనింగ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు మహానుభావులు అబ్దుల్ కలాం గారు ఉన్నారు. ఆయన ఆ జన్మ బ్రహ్మచారి. మరి ఆయన ఎప్పుడు పెళ్లి చేసుకునే ప్రయత్నం కానీ సంసార జీవితం గురించి కానీ ఎప్పుడు ఆలోచించలేదు. పరిశోధన అంటే మరి ఆయనకు వివాహ వ్యవస్థలు ఎందుకు లేదంటే గత జన్మలో అవి కంప్లీట్ చేసేసాడు. కుటుంబాశ్రమ ధర్మాలు కంప్లీట్ అయినాయి, ఆ బ్యాలెన్స్ లేదు. ఆ బ్యాలెన్స్ కూడా అది రాదు. ఈయన ఏదైతే తప్పించాడో, నేను ఎవరూ చేయనటువంటి గొప్ప పరిశోధన చేయాలనేసి ఆ కృషి మొత్తం అతను చేస్తుంటాడు. ఈ జన్మలో వచ్చేకాడికి ఆయనకు ప్రకృతి పూర్తిగా జీవితం ఈ జన్మంతా మీరు చేయాల్సిన పరిశోధన చేసుకునే అవకాశం వదిలేస్తుంది. అది ఎక్కడికి వెళ్ళదు. ఒక వ్యక్తికి చేతులు ఉండవు కానీ అతనికి బొమ్మలు వేయాలని ఆసక్తి, కాళ్ళు 2 వేళ్లతో చాక్ పీస్ పట్టుకుని బొమ్మలు వేసేస్తాడు. ఆ టాలెంట్ బయట వచ్చే తీరుతుంది. మరి ఆ సాధన చేతులతో ఎప్పుడు చేస్తాడు, కాళ్ళతో ఎప్పుడు చేస్తాడో తెలియదు. గత జన్మ సాధనే. కాబట్టి గత జన్మలో మనం ఏదైతే మన శ్రీకృష్ణుల వారు చెప్పినట్టు అంత్యకాలం ముందు ఎవరు నన్నే స్మరిస్తారో వాళ్ళు నన్నే చేరతారు అన్నాడు. దానికి డీకోడ్ చేస్తే అంత్యకాలం ముందు ఎవరైతే ఏది ఎక్కువ తలుచుకుంటూ చనిపోతారో వాళ్ళు మరజన్మలో దాని నుంచి అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది వాళ్ళ కోరిక. అంటే చివరి రోజుల్లో వాళ్ళు ఆ జన్మంతో చేసినటువంటి సాధన, అయ్యో నేను ఇప్పుడు చనిపోతున్నాను, మరి ఇదంతా ఎలా, నాకు అర్ధాంతరంగా ప్రాక్టీస్ ఆగిపోయింది, లేదు నా ఆస్తి పోతా ఉంది, లేదు నా ఇది పోతా ఉంది అనుకుంటూ పోతే తిరిగి అక్కడికే అది వస్తుంది. అదే భగవంతుడు చెప్పింది. నన్నే స్మరిస్తారంటే వాళ్ళు ఏది స్మరిస్తారో దానికే వచ్చి కనెక్ట్ అవుతారనేసి. ఒక ప్రభుత్వ అధికారి, అతను ఆ ప్రభుత్వ అధికారంతో మదంతో ఒక 5 ఎకరాల పొలంని కబ్జా చేస్తాడు. తెలివిగా కబ్జా చేసి దాన్ని ఇంకా నాదే అనిపించుకుంటాడు. నేను ఈ అధికారంలో ఉండగా, ఉద్యోగ వృత్తిలో ఉండగా ఓ 5 ఎకరాలు సంపాదించేశాను, అది అన్యాయంగా సంపాదిస్తాడు. కానీ అతనికి అనుభవించేదానికి ఆస్కారం ఉండదు. కానీ చనిపోతే నా ఆస్తి అనుకుంటూ చనిపోతాడు. సంపాదించేశాడు, అనుభవించలేకపోయాడు కదా,
అది అతను ఎంతో కష్టపడ్డాడు ఆ ఫేక్ డాక్యుమెంట్స్ లేదా ఏదో చేయడానికి. అదే తప్పిస్తూ చనిపోయాడు. ఇప్పుడు అతను ఆ ఆస్తి ఇక్కడికి రావాలి కదా, అవును నేను చెప్పిన దాని ప్రకారం. అవును కానీ అతను అక్రమంగా కదా సంపాదించాడు. ఆహా. ఇతను చనిపోగానే అక్కడ ఉన్నట్టు ఒక రౌడీ షీటర్ ఏం చేస్తాడు, దాన్ని కబ్జా చేస్తాడు. అరే పలానా వ్యక్తి ఇలా అన్యాయంగా చేస్తాడు కాబట్టి దాన్ని మనం కబ్జా చేసుకుందాం, ఎవడొస్తాడు చూసుకుందామని అతను భయపడి అందరూ కూడా ఎవరు పోరు. ఎలా వచ్చిందో అలా పోయింది. ఇతను చనిపోయాడు, ఆ, అతను ఆ కబ్జా చేసుకున్నాడు. చేసుకున్నాడు. ఇప్పుడు ఇతను మళ్ళీ ఆ ఆస్తి ఇక్కడికి రావాలి కదా, ఆ, మరుజన్మ ఎత్తాడు కదా. ఎత్తాలంటే ఏం చేస్తాడు, ఇతను ఒక కుక్క జన్మ వస్తుంది ఇతనికి. ఆహా. ఈ 5 ఎకరాల ఆస్తి సంపాదించినటువంటి ప్రభుత్వ అధికారికి, ఉమ్, ఈ కబ్జా చేసిన వ్యక్తికి ఈ కాపురం ఉండడానికి ఒక మంచి కుక్క కావాలి. ఉమ్, వీళ్ళ ఫ్రెండ్ చెప్తాడు, మాది మంచి బ్రీడ్ డాగ్ 5 పిల్లలు పెట్టింది, అంటే నాకు నాకు ఒక కుక్క పిల్ల కావాలంటే తెచ్చిస్తానంటే ఈ అధికారి అనేటువంటిదే సెలెక్ట్ చేసుకుని నాకెందుకు ఇదే నచ్చుతా ఉందనేసి ఈ కుక్క పిల్లని తీసుకొచ్చి ఇక్కడ వదిలితే ఈ కుక్క పిల్ల ఒక్కసారిగా 5 ఎకరాలు చూసి ఆనందంతో నా ఆస్తి ఇక్కడ నేను వచ్చేసాన్ని గెంతి 5 ఎకరాలు పరిగెత్తు హ్యాపీగా తిరుగుతూ ఉంటుంది. ఇది గత జన్మలో ఓనర్ ఈయన తెలుదు, ఉమ్, ఇది ఓనర్ వీడు కాదు నేను ఓనర్, ఇది తిరుగుతూ ఉంటుంది. ఉమ్. దీని ఆనందానికి హద్దులు ఉండదు. దీనికి తెలుస్తుందా? తెలుస్తుంది, మనిషి నాలెడ్జ్ ఉంటుంది, కుక్క జన్మ ఉంటుంది, ఓకే ఓకే. ప్రకృతి విన్యాసం ఇది. ఆహా. ఈ కుక్క గొర్రెలో మేకలో ఆవులో పడితే ఈ తన ఆస్తి వరకు తరిమేస్తుంది, అక్కడి వరకు మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. అప్పుడు అంటూ ఉంటాడు, దీనికి ఏం చెప్పించాల్సిన పని లేదు, ఇది ఒక మనిషిలాగా ప్రవర్తిస్తూ ఉంది, నా సరిహద్దులన్నింటినీ బాగా కరెక్ట్గా చూసుకుంటుంది, ఉమ్, రాత్రి పౌలు కాపలా కాసి అది అరుస్తుంది, ఎవడు రావడం వచ్చేది ఉమ్, అరుస్తుంది, రావద్దు నా కైలోకి అంటూ ఉంటుంది, నా చేనులోకి రావద్దు అంటూ ఉంటుంది. కూలి వాళ్ళని బాగా నాకుతుంది, బాగా పని చేయండి, కష్టపడండి, నా పొలాన్ని బాగా పండించండి అని మాయలో ఉంటుంది. అరే మన కుక్క కాబట్టి ఇక్కడ కాపలా కాసుకుంటున్నామే, చచ్చేటప్పుడు దాన్ని తలుచుకుని ఇక్కడ కుక్కగా వచ్చి పుట్టామనేది జ్ఞానం ఉండదు. ఉమ్, నా కైలోకి నాదే, ఏదైతే నాదే. తలుచుకున్నాడో అక్కడికి వచ్చేసాడు. ఉమ్, ఈ కబ్జా చేసిన వ్యక్తి రౌడీ షీటర్ కదా, ఒకరోజు కూలి వాళ్ళతో గొడవ పడుతుంటాడు. వాళ్ళు ఏదో ఎక్స్ట్రా డబ్బులు అడతారు, మీరు పని చేసిన తర్వాత తీసుకోండి, ఎక్స్ట్రా డబ్బు నేను ఎందుకు ఇవ్వాలి అని వాళ్ళని మందలిస్తూ ఉంటాడు. ఉమ్, లేదంటే పోండి నేను మీరు కాబట్టి ఇంకొకటి చూసుకుంటాను. ఈ కుక్క కడుపు కాలుతుంది, ఉమ్, ఏంద్రా నువ్వు ఇచ్చేది, పొలం నాది, నా పొలంలో నువ్వు వాళ్ళని ఎందుకు బెదిరిస్తావు, వాళ్ళు పేదవాళ్ళు ఇవ్వచ్చు కదా అని ఇదేం చేస్తుంది, వీని పైన మొరుగుతుంది, ఆ, అంటే వాళ్ళని దబాయిస్తుంది. అవునవును. అప్పుడు వీడేం చేస్తాడు, నా కయ్యకాడ కాపలా ఉన్నటువంటి కుక్కవి కవి నువ్వే. నేను వేస్తే నువ్వు ఎంగిలి మెతులు తినే కుక్కవి, నువ్వు నన్ను అరుస్తావా అని దాన్ని తరిమి తరిమి కొడతాడు. ఉమ్, దీనికి అర్థం కాదు, ఇది రివర్స్ అవుతుంది. నేను కష్టపడ్డాను, నేను ఎన్నో గత జన్మలో నానా అవసరపడి సంపాదించాను, నువ్వు నన్ను బెదిరించడానికి తిరుగుతుంది. వీడు కుక్క అనుకుంటాడు, ఇదేమనుకుని మన కుక్క ఇది మర్చిపోతుంది, దాన్ని తీవ్రంగా కొట్టి పొలం చివరి వరకు తరిమి అడుగు పెట్టావంటే మర్యాద ఉండదు, ఉమ్, కుక్కని విశ్వాసంగా అనుకుంటే అని ఏదో తిడతాడు వల్గర్ టాకింగ్ అంతా. అప్పుడు కలుగుతుంది ఆలోచన ఈ వ్యక్తికి, కుక్క రూపంలో ఉన్న వ్యక్తికి, అరే మనకెందుకు ఈ కర్మ, అప్పుడు సంపాదించింది అన్యాయంగా, ఉమ్, అది ఇంకొకటి కబ్జా చేశాడు, మనం కుక్కగా పుట్టాం, చలికి ఎండకు వానకు తిరిగి ఇక్కడ అని చింతనతో తినకుండా అక్కడే పడే ఒక నెల రోజులు పడుకున్నట్టే చనిపోతుంది. నాకు ఉత్తమ జన్మ కావాలి, ఈ తుచ్చపు జన్మ వద్దనేసి అనుకుంటుంది. అప్పుడేమనుకున్న చివరి క్షణంలో ఉత్తమ జన్మ. అప్పుడేమైంది, మళ్ళీ అతను పుట్టి ఒక సన్యాసిగా మారుతాడు. ఓకే ఓకే. ఒక సన్యాసిగా పెరిగి చిన్నప్పటి నుంచి వేదాంతం మారుతాడు. నాన్న ఏది శాశ్వతం కాదు, నీదనుకునే నీది కాదు, ఏది కూడా ఏది ఊరితో రాదు అయిపోయింది. అని బోధనలు చేస్తూ తిరుగుతాడు. అంటే ప్రమోషన్ వచ్చిందా, వచ్చేసింది. అంటే గత జన్మలో అతను ఈ జన్మలో చేసిన దాన్ని తప్పైంది కాబట్టి తప్పు చేసి సంపాదించింది ఏమైంది, అది తప్పుడు వాడే వచ్చి కబ్జా చేశాడు. నేను నా ఆస్తిని అన్నాను కాబట్టి ఆ ఆస్తి కాడికి ప్రకృతి పంపించింది కుక్క రూపంలో. కుక్క రూపంలో ఎందుకు పంపించింది, ఇతను విశ్వాసంగా తన ఆస్తి దగ్గర తను ఉండాలి కాబట్టి. అక్కడేమైంది, వాడు అన్యాయాన్ని ఎదిరించిన దానికి ఇతను కుక్క కాబట్టి తరిమాడు. మళ్ళీ అప్పుడేమైంది, చింతనలోకి వచ్చింది. చింతనలోకి వచ్చేమైంది, ఈ ఆస్తులు శాశ్వతం కాదు, చచ్చిన తర్వాత ఇవేం కూడా రావు అని చింతనతో చనిపోయింది. తర్వాత ఎలా పుట్టాడు, అదే విధమైనటువంటి చింతనతో కూడా వైరాగ్యంతో కూడుకున్నట్టు జన్మ తీసుకుని ఏది శాశ్వతం కాదు, ఇదే విద్య. ఇలా ప్రతి ఒక్కరికి అది ఏదైనా కావచ్చు, యాక్టర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, సైంటిస్ట్ కావచ్చు, వాళ్ళ గత జన్మ కృషి. ఈరోజు మీరు సంపాదించిన డబ్బు రేపు ఖర్చు పెట్టుకుంటారు కదా, సంపాదించకపోతే రేపు సంపాదించడానికి ప్రయత్నిస్తారు. సేమ్ గత జన్మలో మీరు చేసుకున్నదే ఒక ఫైనాన్స్, ఒక కరెన్సీ, అది వర్చువల్గా వచ్చి మళ్ళీ మీ జన్మకు వచ్చేది కనెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, డబ్బు బాగా సంపాదిస్తారు, కానీ పీసినారోల్లాగా ఎప్పుడు అది ₹1 కూడా దాంట్లోంచి తీయడానికి ఖర్చు పెట్టడానికి ఇష్టపడరు. కొంతమంది బాగా సంపాదిస్తారు, అసలు పుట్టింది ఎందుకు, మనం డబ్బు లేక ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, కనీస అవసరాలకు కూడా లేకుండా అన్నీ ఉన్నాయి అనుభవిద్దామని చెప్పి మంచి లైఫ్ అనుభవిస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చూస్తే సంపాదించారు, అనుభవించడానికి వీల్లేదు, మళ్ళీ జన్మలో అనుభవించడానికే పుడతారు.
ఇప్పుడు వీళ్ళు ఇక్కడ సంపాదించారు, కష్టాలు పడ్డారు, ఆ తర్వాత సంపాదించారు, తర్వాత అనుభవించారు. వీళ్ళు ఎలాంటి జన్మెత్తుతారంటారు? దీనికి నేను కనువిప్పు కలిగించేటువంటి ఒక చిన్న స్టోరీ నేను చెప్తాను. ఇలా స్టోరీస్ రూపంలో చెప్తే మన ప్రేక్షకులకు వీక్షకులకు కూడా అర్థమవుతుంది. చాలా బాగా కనెక్ట్ అవుతుంది జ్ఞానం. ఒక వ్యక్తి నాగలెత్తుకుని పొలం దున్నుతున్నాడు. ఒక పేద రైతు, చాలా నిజాయితీపరుడు, నిస్వార్థపరుడు. ఆయన దున్నుతూ ఉంటాడు. నారద మహర్షి అలా గాల్లో వెళ్తూ ఉంటాడు. మనం ఎవరికి కనిపించే దివ్యదేహులు కదా, సామాన్య మనం ఏం కనిపిస్తాం అనేసి ఈయనకి ఏదో వెలుగు కనిపిస్తుంది. ఈ రైతుకి ఏంది ఇదే గాల్లో వెలుతురు కనిపిస్తుంది అని చూస్తాడు. చూస్తే నారద మహర్షి కనిపిస్తాడు ఈయనకి. టకటకాన్ని అయ్యో నారదుడు ఈ దారిలో వెళ్తున్నాడు, మన ఊరికాళ్ళు వెళ్తున్నాడు అనేసి ఆ కాడిమాను అక్కడ వదిలేసి, స్వామి నారద మహర్షుల వారు నమస్కారం అండి అంటాడు. ఆయన ఉలికి పడతాడు. అరే నన్నే చూడగలిగేంత గొప్పవాడు అయితను కరెక్ట్ కనిపెట్టేశాడు. సరే చూద్దాము ఇదేదో వింతగా ఉందనేసి, నాయన ఏమన్నా నీ పేరేమి అంతా అడుగుతాడు. అవును స్వామి నా పేరు పది, నేను ఒక చిన్న రైతుని, నాకు భార్య 2 చిన్నపిల్లలు ఉన్నారు, ఈ పొలం దున్ని వచ్చిందంతా బతుకుతున్నాను. మీరు స్వామి తమరు ఎక్కడికి వెళ్తున్నారంటే నేను వైకుంఠం వెళ్తున్నాను అంటాడు. సరే స్వామి మహావిష్ణువు కూడా అడిగినట్టు చెప్పండి, నా గురించి ఏదైనా కొంచెం చెప్పండి, నాకు ఏదైనా మంచి ఏమని చెప్పండి అంటే, చెప్తానన్నా నువ్వు వస్తే తీసుకెళ్తాను రా అంటాడు. ఇతను చూడు ఎంత నిస్వార్థంగా అడిగినట్టు చెప్పమంటున్నాడు మహావిష్ణువుని చుట్టంలాగా అనేసి ముచ్చటేస్తుంది ఆయనకి. ఆయన అవునా నేను రమ్మంటున్నా వైకుంఠానికి పోయే అవకాశం వచ్చింది మనకు, అది కూడా నారదుడు తీసుకెళ్తున్నాడు. ఆలోచించుకుని లేదు స్వామి నేను ఈ జన్మకు నా పిల్లల్ని గొప్ప పనులు చేయాలి, నాకు చాలా పనులు, నా పొలము పంటలను పండించుకోవాలి ఇన్ని చెప్తాడు. వీడేంద్ర వీడు మూర్ఖుడు అనుకోవాలనా ఏమనుకోవాలి, నా భార్య నా పిల్లలు అంటున్నాడు, నా పొలం అంటున్నాడు, సరే మీరు ఇంకోసారి వచ్చినప్పుడు నేను వస్తాను స్వామి మీతో అంటాడు. సరే తదాస్తని అతను వెళ్ళిపోతాడు. ఇతను ఆ నారదుని దర్శనానికి ఇతనికి అదృష్టం బాగా కలిసి వస్తుంది. దేవత దర్శనం జరిపింది కదా. మహర్షుల్లో నారదుణ్ణి అన్నాడు ఎవరు, భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు. మహర్షుల్లో నేను నారదుణ్ణి అన్నాడు, పక్షుల్లో గరుకుమంతుని అన్నాడు. అట్లా ఈయన కలిసి వస్తుంది. బాగా పొలాలు పండిస్తాడు, పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, అన్నీ అవుతాయి. తర్వాత ఇతను చనిపోతాడు. ఈ రైతు చనిపోయినప్పుడు మళ్ళీ నారదుడు నాయన చనిపోయినావు కదా ఇంకన్నా రావచ్చు కదా, నిన్ను ఇట్లా నా వైకుంఠం తీసుకుని, స్వామి నా పిల్లలు కష్టపడతా ఉంటే నేను చూడలేను, వాళ్ళు నేను కష్టపడి సంపాదించాను ఆస్తి పోగొట్టుకుంటారు వాళ్ళు, నా అంత కృషి పట్టుదల వాళ్ళకి లేదు, మరి ఇప్పుడు నేను వాళ్ళకు ఏదన్నా సహాయం చేయాలి ఈ జన్మలో, ఇంకా నెక్స్ట్ జన్మలో ఎత్తి అంటే, ఓహో ఇతనికి ఇంకా వ్యామోహం పోలేదు, సరేనన్నా నువ్వు అలాగే ఇంకొకసారి రండి అని మనార్దను మళ్ళీ పంపించేస్తాడు. ఇతను ఏం చేస్తాడు, ఒక ఎద్దుగా పుడతాడు ఈ చనిపోయిన వ్యక్తి. ఆ వ్యక్తి ఎద్దుగా పుట్టి అలా అలా ఈ కొడుకుల చేతికి ఈ ఇంటికి వచ్చేస్తాడు. ఆ ఎద్దు ఆ ఇంట్లో వ్యక్తిలాగా ఉంటుంది, అన్ని పొలాలు దున్నుతూ ఉంటుంది సంతోషంగా, తన పొలమే తను దున్నుతూ ఉంది కదా ఆనందం. ఆ ఎద్దు వచ్చిన మొలకుని వాళ్ళు ఇంకా డెవలప్ అవుతారు, వాళ్ళకు అందరికన్నా ఎక్కువ పంటలు పండుతూ ఉంటాయి. ఎందుకంటే రెండోసారి నారద దర్శనం చేసుకునేది ఎద్దుది. ఆ పిల్లలంతా బాగా ఆడుకుంటూ ఉంటే ఆ ఎద్దుతో ఫోటోలు తీసుకోవడము, దాని మీద పడుకోవడము, ఎగరడము, దూకడము, అది వాళ్ళ తాతే అని తెలియదు వాళ్ళకు. చక్కగా అదే వాళ్ళు నాకడం ఇలా జరుగుతూ ఉంటుంది ప్రేమతో. అది ఎద్దు అనేది మర్చిపోయి తన కుటుంబంతో తను ఉన్నానని ఉంటుంది, తక్కువ మేత పెట్టినా అడ్జస్ట్ చేసుకుంటుంది, అలా ఉంటుంది. ఎందుకంటే తన కుటుంబమే కదా. మనిషి నాలెడ్జు ఎద్దు జన్మ. ఇప్పుడు మళ్ళీ ఎద్దుగా చనిపోతుంది, అందరూ ఏడుస్తారు, అయ్యో మా కుటుంబాన్ని అభివృద్ధి చేసింది, మా ఇంట్లో మేము కూడా చేయనంత సేవ మన తండ్రి అని మన తాత అని తెలియదు. అప్పుడు చనిపోయిన తర్వాత ఆత్మ తనకి వస్తుంది. నారదుల వారు మళ్ళీ వస్తారు. ఆయన ఇప్పుడున్నా వస్తామంటే, స్వామి పంటలు పండించాము, అభివృద్ధి చేశాము, ఇంకా ఆస్తులు కొన్నారు, నా పిల్లలు గొప్ప స్థాయికి వచ్చారు, వాళ్ళు చాలా డబ్బులు సంపాదించుకున్నారు, ఆ డబ్బు అంతా కానీ ఖర్చు పెడేసారు, దుర్వినియోగం చేసుకున్నారనుకోండి చాలా కష్టమవుతుంది, కాబట్టి ఇంకా వాళ్ళను నేను మళ్ళీ ఇంకా కాపాడాల్సిన బాధ్యత నాకు ఉంది స్వామి, మీరు ఇంకోసారి రండి అని చెప్తాడు. సరేనన్న తదాస్తని ఆయన వెళ్ళిపోతాడు. వీళ్ళు బాగా సంపాదించి డబ్బులు ఎక్కువైపోతుంది కదా, వాళ్ళు ఒక బంగ్లా కడతారు, ఆ బంగ్లాలో ఒక నేలమాలిక తీస్తారు, దాంట్లో డబ్బులు చాలా వరకు దాచిపెట్టేస్తారు, నేలమాలికను మూసేస్తారు. అంటే ఎక్కువ డబ్బు వచ్చింది, దాన్ని కాపాడాలి, ఇనుప పెట్టి అంటారు కదా, అలా నేలమాలికలు పెడతారు. ఇతను మళ్ళీ ఒక సర్పంలాగా పుడతాడు. పుట్టి ఆ నేలమాలికలో ఆ ధనం పైన పడుకుంటాడు వచ్చి కాపలాగా. అది ఈ డబ్బు నాకు 2-3 జన్మల కష్టార్జితము, నా పిల్లలు దాచుకున్న డబ్బు, నా పిల్లలు లేనప్పుడు ఎవరన్నా వచ్చి దీనిపైన అటాక్ చేస్తే నేను వాళ్ళని తరిమేస్తాను అని ఆ నేలమాలికలో పడుకుంటాడు. సరే కరువు కాటకాలు రావడం సహజం. ఒకసారి కరువు కాటకాలు తీవ్రంగా వస్తాయి, పంటలు పండవు, నీళ్ళు ఉండవు. వీళ్ళు ఏం చేస్తారు, ఇంకా డబ్బులు కావాలి, వీళ్ళ స్థాయికి అప్పు చేయాల్సిన అవసరం లేదు, వీళ్ళు మనకి ఎట్లా నేలమాలిక డబ్బులు ఉంది కదా దాని అయితే ఖర్చు పెట్టుకుందాం, వర్షాలు పడిన తర్వాత మళ్ళీ పంటలే పండించుకుందాం అనేసి
ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేస్తే ఈ పాము పడుకుంటుంది. ఇది ఎప్పుడు వచ్చిందిరా నాయన ఇంత పెద్ద పాము, ఆశ్చర్యంగా ఉంది అనుకుంటారు వాళ్ళు. ధనం ఎక్కడుంటే అక్కడ పాము చేరుతుంది అనే టైప్లో ఆలోచిస్తారు. ఈ పాము లేస్తుంది, ఓ రే మీరు అది చెప్తా ఉంటుంది దాని భాషలో, మీరు తొందరపడి డబ్బులు ఖర్చు పెట్టుకోకండి, కరువు ఉంటే కొద్ది రోజులే ఉంటుంది, ఓపిక పట్టుకోండి, దీన్ని అనవసరంగా దుర్వినియోగం చేయదని, ఇది చాలా 2-3 జన్మల కష్టాలు అని అది బుస్సు అని చెప్తా ఉంటుంది. వీళ్ళు ఎంతసేపు వింటారు ఆ బుస్సులో, ఇదేంద్రది మనం కష్టపడి సంపాదించి ఇది వచ్చి అడ్డంగా పనుకొని పక్కకు పోదు మనం ఖర్చు పెట్టుకునేదో అనేసి దాని నడు మీద ఒక ఏటేసి సచ్చి సాగకుండా సగం ప్రాణంతో ఉండగా ఇట్లా కట్టెత్తుకుని దూరంగా ఆ చేనులో బరేసి వచ్చేస్తారు. అప్పుడు నారదులు వస్తాడు, ఏనైనా ఇప్పుడైనా వస్తా ఉంటే, స్వామి నేనైతే ఖచ్చితంగా వస్తాను, వీళ్ళకి విశ్వాసం లేదు, నేను మనిషిగా పుట్టి కష్టపడి ఎద్దుగా పుట్టి లాస్ట్కి పాముగా వచ్చి పుడి నా దయాదాశం లేకుండా నా నడువులించి ఎత్తవతలు బారేశారు, వీళ్ళు చాలా దుర్మార్గులు స్వామి. నేను చెప్పాను కదా, నరజాతి సమస్తం పరపీడన పరాయణము, నా మీద ఇంత ఇదిగా నన్ను హింసించారు. అప్పుడు నారదుల వారు, నీకు ఇది మొట్టమొదటి బోధపడలేదు నాయన, నీది అనుకుంటున్నావు, మరి ఏది శాశ్వతం అని చేస్తాడనమాట ఆయన. ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఏది శాశ్వతం కాదు, దేనికోసం పాకులాడకూడదు, దాంట్లో తృప్తి చెందాలి, ఏది ప్రాప్తమో అదే దక్కుతుంది అంతే. ఇక్కడ మనకు బహుబంధాలకు బలి కాకూడదు. కరెక్ట్. అతను బలవుతూనే ఉన్నాడు. అవును అవును. తన ఆలోచనకి తగినట్టే జన్మ వస్తూ ఉంది. తన ఆలోచన మారినప్పుడు వైకుంఠానికి వెళ్ళేదానికి దారి దొరికింది. కానీ అందరికీ ఇలాంటి అవకాశం వస్తుందంటారా? ఇది ఒక వారి స్థితిగతులు తగినట్టు ప్రకృతి వాళ్ళని హెచ్చరిస్తూనే ఉంటుంది, దాన్ని పట్టుకోరు. నాకు అనిపించింది కానీ నేనే వినకుండా మూర్ఖంగా వెళ్ళాను ముందుకి, జరిగిపోయిన తర్వాత అనుకుంటుంటారు కదా, ముందుగా కూడా తెలుస్తుంది, అట్లా కాదని అధిగమించి వెళ్తారు. నేను చెప్పాను కదా లిటిల్ మైండ్ అని, లిటిల్ మైండ్ ప్రతి ఒక్కటి చెప్తుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా నిజంగానే మనసు ఒకటి చెప్తుంది, బుర్ర ఒకటి చెప్తుంది, బ్రెయిన్ ఒకటి. ఇప్పుడు 2 రకాల ఆలోచనలు మన నుంచే, 2 కాదు పలు రకాల ఆలోచనలు మన నుంచే వస్తాయి. మరి వచ్చినప్పుడు నిజంగా ఇది కరెక్ట్గా వెళ్తోంది ఈ ఆలోచన అయితే అని ఒక ఆలోచనని మనం సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే చాలా కష్టంతో కూడుకున్నది. ఎలా తీసుకోగలుగుతాం అది కరెక్ట్ ఆలోచన అని? అంటే ఆలోచించేది, చెప్పేది, చేసేది 3 త్రికరణ శుద్ధితో చేయడం అంటే ఇది. ఒకటే చేస్తే అది సక్సెస్ అనమాట. సక్సెస్ సూత్రం ఇదే. సక్సెస్ సూత్రం ఇదే అంటే దీనికి వివేకానంద స్వామి ఒకసారి ఆయన ఒక చెట్టు కింద, ఒక గ్రౌండ్లో ఒక చెట్టు కింద కూర్చొని ఏదో చదువుకుంటా ఉంటే అక్కడ బ్రిటిష్ వాళ్ళ పిల్లలు వచ్చి ఒక స్తంభం పైన ఒక బంతి పెట్టి దూరం ఒక డిస్టెన్స్ నుంచి కొడితే అక్కడ పక్కన ఒక కప్పు, ఆ బంతిని ఎవడు కొడితే కప్పు వాడికి. వీళ్ళు ఆ గేమ్ పెట్టుకుని ఆడి ఓన్ గోల చేస్తూ ఉంటారు, వేస్తారు, జస్ట్ పక్కన మిస్ అవుతుంది, అందరూ తప్పట్లు కొడతారు, జస్ట్ మిస్ రా, సూపర్ నువ్వు ఇంకొంచెం ట్రై చేయంటూ ఉంటారు. అట్లా ఎవడు కొట్టడు. ఈయన చూస్తాడు డిస్టర్బెన్స్గా ఉంటే, బాబు మీరు కొంచెం దూరంగా వెళ్ళి ఆడుకోరా, నేను చదువుకుంటుంటే, నువ్వే దూరంగా వెళ్ళవయ్యా, మేమేదో ఆడుకుంటా ఉంటుంది డిస్టర్బెన్స్ అంటాడు. సరే ఏంది మీ ఆట అంటే, ఇది పరిస్థితి టార్గెట్, దీన్ని కొడితే ఆ కప్పు ఉంటుంది. సరే నేను కొట్టేస్తాను, ఆ కప్పు మీరే ఎత్తుకోండి, బాగుంటే నేను కొట్టేస్తా, మీరు ఎత్తుకోండి, ఇటు నుంచి వెళ్ళిపోవాలంటాడు. మేము తినేసి మాకు వేరే పని పాట లేదు, ఇది ప్రాక్టీస్ చేసేసి మా వల్లే కాలేదు, నువ్వు చూస్తే ఒక సన్యాసివి, నీకేం ప్రాక్టీస్, నీ వయసు ఎంత, దాన్ని ఎలా కొట్టగలవంటే, నేను కొట్టలేకపోతే నేను వెళ్ళిపోతా, నేను కొట్టానంటే మీరు వెళ్ళిపోవాలి, కప్పు కూడా మీదే అంటాడు. ఇదేదో బాగుందని అందరూ మాడుకుని ఎక్కడి నుంచి కొట్టాలంటే ఒక డెస్టినేషన్ చూపిస్తారు, గమ్మునాడికి వెళ్తాడు, అది ఇస్తారు, కొట్టడానికి ఇచ్చినటువంటి బంతో రాజు ఇస్తారు, ఆయన తీసుకుని అలా వేస్తాడు, అంతే, ప్రాక్టీస్ కూడా లేదు, అది పడిపోతుంది. ఆ కప్పు ఎత్తుకోండి బాబు మీరు వెళ్ళిపోండి అంటాడు. మేము వెళ్తాము, నువ్వు ఎలా కొట్టగలిగావు అది చెప్పు, నువ్వు ఎలా కొట్టగలిగావు ఆ సీక్రెట్ మాకు చెప్పు అంటే, మీకందరికీ కప్పు పైనే కన్ను ఉంది, బంతి పైన లేదు, మీరు కప్పును చూస్తున్నారు, కప్పును చూడొద్దండి, మీరు కొట్టండి, వద్దన్నా మీదే కప్పు. నేనేం చేశాను, నేను బంతినే చూశాను. ప్రతి ఒక్కరు ఆలోచించేది ఇదే కదా, ఇలా ఆలోచించాలి. ఆయన ఏం చేశాడు, ఆలోచించింది, చెప్పింది, చేసింది ఒకటే అయింది, త్రికరణ శుద్ధిగా చేశాడు. దానికి ముందుకి వెనక్కి ఊగి విన్యాసాలు చేసిన అవసరం లేదు. ప్రతి ఒక్క దాంట్లో ఇలా సూక్ష్మాన్ని పట్టుకుంటే అన్నీ సక్సెస్సే. మన ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, 5 ఆలోచనలు ఒకేసారి మనిషి చేయగలడు. పంచభూతాలు ఉన్నాయి కదా, కొంతమంది ఏదో పని చేస్తూ వెనకాల ఎవరో ఒక తన కాని వ్యక్తితో చేంజ్ చేస్తున్నాడు కూడా అబ్జర్వ్ చేస్తారు. నేను అట్ట మలుకోని అనుకున్నాడు వాడు, అవన్నీ నేను అబ్జర్వ్ చేసాను అంటారు. కళ్ళు ఇక్కడ ఉంటాయి, ఇవి విండోస్ అంతే, ఇవి విండోస్, ఇవి కళ్ళు కాదు. వీటి ద్వారా ఈ విండోస్ ఓపెన్ చేసి ఇక్కడి నుంచి చూస్తాం మనం. మరి అంతర్నేతలు ఇక్కడ ఉంటాయి, ఏదైనా మనకు ఒక ఐడియా రావాలంటే కళ్ళు మూసేస్తాం, ఉండి చెప్తానంటాం. మరి కళ్ళు మూస్తే ఐడియా వచ్చేది ఏంది, అంతర్నేతరం ఓపెన్ చేసి చూస్తాం.
ఓకే. మహర్షులంతా కూడా కళ్ళు మూసుకొని చూసి తర్వాత చెప్తారు ఏ లోకంలో ఎవరు ఉన్నారని. కాబట్టి విండోస్ ద్వారా మనం చూస్తున్నాం, అవి జ్ఞాన జ్ఞాన నేత్రాలు. నేత్రాలు. కాబట్టి ఈ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, 5 రకాల ఆలోచన కాదు 50 రకాలు చేస్తున్నారు ఇప్పుడు. మరి ఏది ప్రకృతి ఏది మెటీరియల్ చేయాలి, ఏది ఇవ్వాలి? కాబట్టి సాధన చేయాలి. మెడిటేషన్ చేసినప్పుడు శుభ్రంగా శుద్ధ జలం గల సరస్సులాగా మనం మెదడు తయారవుతుంది. అప్పుడు మనం సెలెక్ట్ చేసుకుంది మెటీరియల్ అవుతుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా ధ్యానం చేయటం వల్ల ఒక ఆలోచన ఏకాగ్రత కుదిరి మనం తీసుకునే డెసిషన్స్ కరెక్ట్గా ఉంటాయా? చాలామంది చెప్తుంటారు ధ్యానం వల్ల మోక్షం పొందొచ్చు అని. మన వయస్సుని అంటే మనకు కొంత వయస్సు అనేది ఉంటుంది కదా, ఎవరికైనా ఎక్స్పైరీ డేట్, ఇందాక మీరు అన్నట్టు పుట్టుక ఎలాగో చావు అలాగా, దాన్ని కూడా అధిగమించవచ్చు అని అంటుంటారు. అంటే మృత్యువుని కూడా అధిగమించవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నాం చాలామంది స్వామీజీలని, యోగుల్ని, అలాంటి వాళ్ళని కొన్ని వేల సంవత్సరాలు కూడా ఉన్నారు అని చెప్పి వింటుంటాం, వందల సంవత్సరాలు ఉన్న వాళ్ళని చూస్తూ ఉంటాం. ఇదంతా కూడా ధ్యానం వల్ల సాధ్యపడుతుందంటారా? ధ్యానం వల్ల సాధ్యపడుతుంది. ధ్యానం వల్ల సాధ్యపడుతుందంటే ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను, యోగులు వీళ్ళంతా వందల సంవత్సరాలు ఎలా తపస్సు చేస్తారు అని అంటే, ఈ నాలుకను ఇక్కడ చూస్తే ఒక నూలు పోగులాగా కింద ఒకటి ఉంటుంది, దాన్ని మెల్లగా ఒక రోజు కొంత కట్ చేస్తారు వాళ్ళు. పూర్తిగా దాన్ని కట్ చేస్తే నాలుక పొడవెక్కుతుంది, దాన్ని వెనక్కి తిప్పి గొంతులోకి పంపిస్తారు. అక్కడ చిరునాలుక ఉంటుంది, చిరునాలుక ఈ పెద్ద నాలుక రెండు టచ్ చేసి వాళ్ళు మురుకుటి ఇక్కడ నిలిపి ధ్యానం చేస్తే ఆ రెండు నాలుకల మధ్యలో ఒక ద్రవం ఊరుతుంది, అది అమృతం అంటారు. ఆ అమృతాన్ని తాగితే ఇంకా ఆకలి దప్పులు రాత్రింబవళ్ళు ఏమీ తెలియవు. 1000 సంవత్సరాలన్నా 10 నిమిషాల్లాగా ఉంటుంది. వాళ్ళందుకే కళ్ళు తెరవరు. వారి చుట్టూ ఎటువంటి వ్యతిరేక శక్తులు అంటే సర్పాలు క్రూర జంతువులు కూడా వెళ్ళలేవు. అటువంటి వాతావరణం చుట్టూ ఒక గుమ్మనమైన వాతావరణం తయారవుతుంది. అప్పుడు దాంతో మృత్యువుని జయించవచ్చు. అమృతం తాగితే మృత్యువుని జయించినట్టే కదా. కాబట్టి హఠయోగం అంటారు దాన్ని. హఠయోగులు వాళ్ళు అడవిలో వెళ్తూ ఎవరన్నా అంటే సామాన్య మానవులు ఎదురుపడితే వీళ్ళు పాటలుగా ఊడి గాల్లో మాయమైపోతారు. మళ్ళీ ఇంకో చోట కలుసుకొని మళ్ళీ అక్కడి నుంచి పోతూ ఉంటారు. ఇప్పుడు ఈ అఘోరాలు వీళ్ళంతా మనకు అదృశ్యమైపోతారు అని చెప్పి అంటుంటారు కదా, ఈ విధానమే జరుగుతుంది? ఇటువంటి విధానాలు శక్తివంతమైన విధానాలు, సాధనలు ఇవన్నీ. అంటే సాధనం ద్వారా సాధనమున పనులు సమకూరుదరలోన కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. కాబట్టి కృషితో నాశ దుర్భిక్షం, వీటి వెనకాల మహత్తరమైనటువంటి అర్థాలు పరమార్థాలు ఉన్నాయి. వాటికి అలవాటు పడ్డ తర్వాత ప్రపంచం చాలా కేవలంగా కనిపిస్తుంది. ఇక మెటీరియల్ లైఫ్ ఇది. ప్రతి ఒక్క మెటీరియల్ లైఫ్ అంటే అన్ని వస్తువులపైన ఆధారపడాలి. ఫోను, ఫుడ్డు, ఇల్లు అన్ని మెటీరియల్. వాళ్ళు ఏ మెటీరియల్ పైన ఆధారపడరు, యూనివర్స్ కనెక్ట్ అయిపోతారు. అది చాలా అద్భుతంగా ఉంటుంది. ఆకలి దప్పులు జయించేస్తే ఇంకేముంది అవస్థ అసలు. కాబట్టి మనము మెటీరియలిస్టిక్ లైఫ్లో ఉన్నాం. మనకి ఏదో ప్రతినిత్యం ఏదో ఒకటి కావాలి, లేదంటే ఆధారపడి బతికే జీవితం ఉంది. వాళ్ళు ఏ ఆధారం లేకుండా అద్వితీయమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి ఇదే ఇందులో సూక్ష్మం. కాబట్టి ధ్యానం చేస్తూ ఉంటే, తపస్సు చేస్తూ ఉంటే మనము ఏ స్థాయికైనా వెళ్తాం. ఇప్పుడు జీవన ప్రమాణం అనేది సృష్టి ధర్మం ప్రకారంగా 120 సంవత్సరాలు అని చెప్పి చెప్తూ ఉంటారు. మరి 120 సంవత్సరాలు అది సృష్టి ధర్మం అయినప్పుడు ఇది వీళ్ళు ఇలా సాధన చేయటము, దాన్ని అధిగమించి వాళ్ళు కొన్ని వేల సంవత్సరాలు అలాగే ఉండటము, వాళ్ళు త్యజించాలి ప్రాణాన్ని అనుకున్నప్పుడే త్యజించడము, ఇవన్నీ సృష్టికి విరుద్ధం అనబడవా? సృష్టికి విరుద్ధం అనిపించవు. వాళ్ళు సృష్టిలో ప్రత్యేకంగా గుర్తించబడతారు. వాళ్ళు తలుచుకునే విధంగా బతకగలిగే విధంగా ర్యాంక్ స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ఒక ర్యాంకు ఒక అబ్బాయికి వచ్చిందంటే తను కాలేజ్ తనే సెలెక్ట్ చేసుకోవచ్చు, మార్కులు ఎక్కువ వస్తాయి. సేమ్ వాళ్ళు ర్యాంక్ స్టూడెంట్స్. ప్రకృతిలోంచి వాళ్ళు ఇప్పుడు శరీరం వదలాలనుకుంటే నవ్వుతూ వదిలేస్తారు. మనము సిమ్లా, ఊటీ టూర్ వెళ్ళేటప్పుడు బ్యాక్ ప్యాక్ వేసుకుని బస్సు ఎక్కి టాటా చెప్తాం చూడు, అలా టాటా చెప్తూ కావాలంటే శరీరం వదిలేస్తారు వాళ్ళు. ఆ స్థాయి మానసిక స్థాయి పెంచుకుంటారు వాళ్ళు. అది కూడా ఇక్కడి నుంచి ప్రాణాన్ని వదులుతారు వాళ్ళు, సహస్రారం నుంచి. నవరంధ్రాల్లో నుంచి ప్రాణం వెళ్తుంది. ఒకరికి ముక్కులో, కంటిలో, చెవుల్లో నీళ్ళు వస్తాయి ఆ ప్రాణం పోయినప్పుడు. ప్రాణం ఎక్కడి నుంచి పోయిందని పరిశీలించేవాళ్ళు పాతకాలంలో. అట్లా సహస్రారం నుంచి పోతే ఇక్కడ చిట్టని సౌండ్ వస్తుంది, అలా చిన్న పగిలి అలా వెళ్తుంది. అది మోక్షద్వారం అంటారు దాన్ని. పరబ్రహ్మ ఉంటాడు కాబట్టి అక్కడ వాళ్ళు అటువంటి ఎలిజిబిలిటీని కలిగి ఉంటారు. దేహ వ్యామోహం వాళ్ళకు ఉండదు. దాన్ని పట్టుకుని వాళ్ళు సాధన చేసుకోవడానికి ఉపయోగించుకుంటారు. శరీరం ఒక మెడికల్ యూనివర్సిటీ, అద్భుతం ల్యాబొరేటరీ. దీన్ని మనం మలుచుకునే విధానాన్ని బట్టే మనకు ఇక్కడ అనుభవించేటువంటి పరిస్థితులు ఉంటాయి. దీంట్లో నెగటివిటీని ఎక్కువ లోడ్ చేసామంటే శత్రువులు, అప్పులు, అవస్థలు అన్నీ పెరుగుతాయి. దీన్ని శుభ్రం చేయాలి. ఇప్పుడు విమ్ బార్ వేసి పాత్రలు కడతాము, తలతల మెరుస్తాయి. లోపల ఏ బార్ వేస్తాము? శరీరం లోపల
క్లీన్ కావాలి కదా. మనకు కనిపించింది మొత్తం తినేస్తాము, ఎంత కెమికల్ ఉందో చూస్తామా? చూడం. మరి రసాయనాలు మనం తింటూ ఉంటే ఇది మంత్రదేహంగా ఎలా మారుతుంది? ఉడికించిన ఆహారం తినడం వల్ల ఆయుష్ ఉండదు. అందుకే వాళ్ళు మూలికాహారం తింటారు. ఒక మూలిక తింటే 1 సంవత్సరం ఆకలేదు, ఇంకో మూలిక తింటే 1 సంవత్సరం చలి పుట్టదు, ఇంకో మూలిక తింటే దాహం ఏదు, ఇంకో మూలిక తింటే ఆ ఏకాగ్రత కుదురుతుంది. ఆ మూలికలపైన ఆధారపడతారు వాళ్ళు. అట్లా అందరికీ సాధ్యపడుతుందంటారా? సామాన్య మానవులకు సాధ్యపడదు. దుఃఖాలు, క్లేశాలు, టెన్షన్లు, బీపీలు, షుగర్లు, అన్నం తినకముందు ఒక ట్యాబ్లెట్, తిన్న తర్వాత ఒక ట్యాబ్లెట్, ఊ అంటే ఒక ట్యాబ్లెట్, ఆ అంటే ఒక ట్యాబ్లెట్, ఏమి అనకపోతే ఒక ట్యాబ్లెట్. అవును. అది ఈ మందులకు, ఇంజక్షన్లకు, ట్రీట్మెంట్లకు శరీరాన్ని అప్పచెప్పేసి ఉంటారు. మరి మహత్యాలు ఎట్ట వస్తాయి? రావు. అంటే అతి తక్కువ స్థాయి జీవన విధానము మనుషులది. అంటే ఇక్కడ ఎవరిని కించపరచడం కాదు, మహాత్ములకు, సాధకులకు, యోగులకు ఎలాంటి జీవన విధానం ఉంటుంది, వాళ్ళు కృషితో ఎలా ఆ స్థాయికి వెళ్ళి ఉంటారు, దాన్ని కోల్పోయి మళ్ళీ సహజీవనంలోకి వాళ్ళు ఎలా మామూలు జీవనంలోకి ఎలా రాగలుగుతారు? రాలేరు. ఇప్పుడు వాళ్ళు అంటే ఒక మనిషిగా జన్మ తీసుకున్న వాళ్ళే కదా సామాన్యులలాగా. ఖచ్చితంగా అంతే. మరి వాళ్ళెందుకు అంత ఎదిగిపోయారు జ్ఞానంలో కానీ ప్రతి ఒక్క దాంట్లో? జన్మల సాధన, ఇందాక మీరు చెప్పినట్టుగా గత జన్మలో సాధన మళ్ళీ కనుక్కుంటారు వాళ్ళు. ఈ జన్మలో ఇంకొంచెం మనం ఏం చేద్దాం, ఇలా జన్మకు పోగేసుకున్నటువంటి తపశ్శక్తితోనే వాళ్ళు వెళ్తారు. ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే, వాళ్ళకు కూడా ఒక తల్లి కావాల్సిందే. అవును. కాబట్టి వాళ్ళు అన్ని ధర్మాలను చక్కగా ఆచరించి ఆ స్థాయికి వెళ్తారు. కాబట్టి ఇక్కడ నేను అదే అనేది, మన ఛానల్ ఎప్పుడు వచ్చినా మాతృదేవోభవ పితృదేవోభవ అని ఎందుకనేదంటే, అక్కడ వాళ్ళిద్దరిని విస్మరించి మనం ప్రవర్తిస్తే ఇక్కడ ఏది దొరకదు. టెన్షన్లు, టన్నులుగా ఎడవలసి వస్తుంది. మనిషి ఎడవడానికి పుట్టలేదు కదా ఎవరు. మరి ఆ స్థాయికి ఎందుకు వెళ్తున్నారు? సరైనటువంటి ఫార్మాట్లో రాకపోవడం వల్లే క్లేశాలు వస్తాయి. సరైన గుర్తించాల్సిన గుర్తించకపోవడం వల్లనే మనల్ని ప్రకృతి గుర్తించదు, మన ప్రార్థన అలా రిజెక్ట్ చేయబడుతుంది. ఓకే. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చూస్తే ఈ సాధకులు వీళ్ళంతా కూడా ఒక రకంగా మృత్యువుని కూడా జయిస్తున్నట్టే అనుకోవాలి. ఇది సామాన్య మానవులకు కూడా సాధ్యపడుతుందా? మృత్యువును జయించేది లేదు మేడం, మృత్యువును ఆస్వాదించడం వాళ్ళు చేసేది. ఓకే. మరణం లేని మీరు అంటా నేను, ఎవరు మరణించేది లేదు, శరీరాన్ని మాత్రమే మారుస్తున్నారు, ఆత్మకు చావలేదు. శ్రీకృష్ణ భగవాన్ వారు చాలా క్లియర్గా చెప్పారు, ఆత్మ అగ్ని చేత దహించబడదు, నీరు చేత తడపు జలదు, వాయువు చేత ఆర్పివేయబడదు, ఇంకా శస్త్రము చేత ఛేదించబడదు. శరీరం మాత్రమే ఒక టూల్ మారుస్తూ ఉంది. మనం సిమ్ కార్డు తీసి ఇంకో ఫోన్లో వేస్తాం కదా, అప్పుడు ఫోన్ను మాత్రం వదిలేస్తాం, మరి అక్కడ ఇదే నెంబర్ అక్కడ పనిచేస్తాం కదా. సేమ్ మనం శరీరాన్ని మారుస్తున్నాం అంతే. ఈ సింప్లిసిటీ అయినటువంటి సూక్ష్మాన్ని కనుక్కుంటే మనం చచ్చిపోవడానికి భయపడము అసలు. రోబ్సాంగ్ లాంపా అనేటువంటి ఒక వ్యక్తి, ఫారిన్ అతను, మరణం లేని మీరు అని ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం 10 పేజీలు చదవగానే నవ్వుతూ ఒక పర్వతం మీద దూకొచ్చు అనిపిస్తుంది, అంత ధైర్యం వస్తుంది. రోబ్సాంగ్ లాంపా అని పేరు, మరణం లేని మీరు. టైటిల్ ఎంత బాగా తీస్తాడు అయినా, అసలు చనిపోయేది లేదని అర్థమవుతుంది దాంట్లో. కాబట్టి ఇక్కడ ఎవరు చనిపోయేది లేదు, మరణాన్ని ఆస్వాదించాలి అనేదే అసలు జ్ఞానం, దానికి భయపడ్డము అజ్ఞానం. కాబట్టి చనిపోయిన తర్వాత ఆయన ఎట్లా పుడతామని ఆయనే చెప్పాడు, అదే జరుగుతూ ఉంది. కొందరేళ్లలో చూస్తే ఒక స్త్రీ చనిపోతే తర్వాత వాళ్ళ ఇంట్లోనే పుడుతుంది అనడానికి ఎన్నో తార్కాలు ఉన్నాయి. ఆ చనిపోయినటువంటి స్త్రీ ఎలా ప్రవర్తిస్తుందో, ఏ విధమైన అభిరుచులు కలిగి ఉంటుందో, ఆమెకు ఎక్కడ గుర్తులు ఉంటాయో అదే గుర్తులతో ఒక పాప పుడుతుంది. మా అవ్వే పుట్టింది అని ఆమె పేరు పెట్టే నిక్నేమ్ పెట్టి పిలుస్తూ ఉంటారు. ఆమె ఎలా బిహేవ్ చేస్తుందో, ఎటువంటి నడుస్తూ ఉంటుందో అలా అంతా చేస్తూ ఉంటుంది. అంటే ఆమె నా కుటుంబాన్ని వదిలేశాను, నా కుటుంబం నాకు కావాలని తపంతో ఆమె చనిపోయినట్టే లెక్క. మళ్ళీ ఎక్కడికి పోయింది ఆమె? అక్కడే బతికింది, అంటే చనిపోయినట్టే లెక్క. తన కుటుంబంతో తనకు వచ్చి కలిసిపోయింది, ఎనర్జీ ఎక్కడికి పోలేదు, బాడీ మాత్రం పోయింది అంతే. కాబట్టి ఇక్కడ మృత్యు భయం అనేది మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అదేదో దుర్మరణం కాకుండా సద్మరణం, సవ్యమైన మరణం దొరికితే అది అదృష్టం. కాబట్టి ఇటు జన్మోద్ధరణ చేసుకుంటూ వెళ్ళే కొద్దికి దాని ఒక మన హైందవ సాంప్రదాయంలో, సనాతన భారతదేశంలో ఈ కర్మభూమిలో ఉన్నటువంటి కొన్ని యోగ సూత్రాలను పాటించడం వల్ల మనకు గురువులు దొరుకుతారు, మృత్యువు నుంచి దూరం చేసేటువంటి అమృత తుల్యమైన జీవనోధానం మనకు దొరుకుతుంది. అది ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన దేశంలో మాత్రమే ఉంది. ఇది కర్మభూమి. ప్రపంచం ఒక ఇల్లు అనుకుంటే మన భారతదేశం పూజ గది. ఇక్కడ మాత్రమే ఆ ధర్మాలు, ఆ సూక్ష్మాలు దొరుకుతాయి. మనం ఇక్కడ పుట్టాం, ఇక్కడ పుట్టి కూడా అందుకోలేకపోతున్నామంటే మనకు ప్రాప్తం లేనట్టే, అదృష్టం లేనట్టే. కాబట్టి మరణం లేని మీరు
అసలు మరణమే లేదు, మరణాన్ని ఆస్వాదించమని నేను ఈ వీడియో ద్వారా తెలియజేయదలుచుకున్నాను. ఓకే, సంతోషం అండి, చాలా మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.